వాస్తవంగా ఈ మధ్య కాలంలో మనం అనుకున్నట్టు ఇది చంద్రబాబు గారిది, రాజశేఖర రెడ్డి గారిది అయ్యాక యూత్ అనేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీల ప్రభావం కావచ్చు, లేకపోతే ఈ రౌడీయిజం ఇదంతా అసహ్యమైన కుటుంబాలు అంటే అసహించుకున్న కుటుంబాల వల్ల కావచ్చు, ఈ చుట్టూతా ఉన్నటువంటి స్టేట్స్ ఇంపాక్ట్ కావచ్చు, మోడర్న్ సొసైటీ వైపుకి వెళ్తూ ఈ ఇదివరకడికి మళ్ళీ ఆ దరిద్రం నుంచి దూరం అయింది. ఇదివరకు నేను చూసినటువంటిది జీబుల మీద ఎక్కి తిరుగుతా అరుస్తా రెచ్చిపోయి కసిగా వ్యవహరించేటటువంటి కుర్రాళ్ళని చూసాం మా కాలేజీ డేస్. అలాంటి స్టేజ్ నుంచి చాలా హుందాగా చదువు మెయిన్ అయితే గీతే పార్టీ అభిమానం ఉంటుంది అంతవరకే అన్నటువంటి స్టేజ్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మళ్ళీ పాత రోజులకి వెళ్ళాం మనం. 70లు 80ల నాటి దశకి వెళ్తున్నాం. యూత్లో వచ్చింది ఇది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఈ యూత్ ఇట్లా అయ్యేటప్పటికి ఈ పార్టీలకు మనుషులు దొరకట్లా, డబ్బులు పెట్టి మనుషులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుంది, రేపు నీ కేసులో ఉన్నట్టు వచ్చినట్టు ఆ పార్టీ వెనకాలే తిరగాలి. కానీ దాడులకు ఈ విధ్వంసాలకు వల్ల ఇచ్చే సంకేతం ఏంటి? దీని వెనక రాజకీయ ప్రయోజనం, రాజకీయ లబ్ధి అన్న ఉందా? అంటే భయపడి ఇంకా మనం వైసీపీలో ఉండలేరా బాబు, పారిపోవాలనో లేదంటే పార్టీ మారిపోవాలనో ఈ తరహా నిర్ణయాలు అని తీసుకుంటారా? ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. దెబ్బలు